వీడి కానీ ఒక ఒంటరిగా వెళ్ళిపోతాడేమో అని అనుమానంతో చూడడానికి వచ్చాడు. ఆయన అంత పని జరిగింది. ఆయన పంపించిన ప్రేమలేఖ ఇక్కడే ఉంది. ఆవిడ పంపించిన ప్రేమలేఖ చూశాడు. ఓహో అన్నాడు. రే సైన్యానందని సిద్ధం చేయండి. రాత్రి 9ంటికి ఈయన బయలుదేరితే 10ంటికి ఆయన బయలుదేరాడు. మహావేగంతో వచ్చి చతురంగ సైన్యంతో కృష్ణుడిని కలిశారు. బలరామకృష్ణుడు వచ్చారనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వారిని చక్కగా వారికి నివాస స్థానాన్ని తర్పణం చేశారు. యథోచితమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు. సరే, అందరు రాజులు కూడా అక్కడ నివసించారు. బాగానే ఉన్నది. విదర్భ దేశాధీశ్వరులైన విదర్భ వాసులైనటువంటి జనవంతులు కూడా బలరామకృష్ణుడు వచ్చారట అని తెలిసింది. ఆ నగరించే ఉన్నారు కదా, బయలుదేరి వీళ్ళు విడిది గృహంలోకి రావడానికి లోపలికి వస్తుంటే మొత్తం ఇదిగో అక్కడ మధురాపురానికి వచ్చినప్పుడు ఏ విధంగా వర్ణించారో అట్లా ఈ స్త్రీలు వీళ్ళందరూ కూడా మేడలు ఎక్కేసేసి కృష్ణ పరమాత్మను చూడటం కోసం అని చెప్పి ఎంత ఆతురత పడిపోయిన వాళ్ళే వచ్చేసేసారు. అందరూ చూచారు. పదయోగం బాగుంది. జరిగినప్పుడు జరిగింది ఏమిటి అంటే అస్యైవ భార్యా భవితుం రుక్మిణ్యర్హతి నాపర. మన రుక్మిణి భార్యగా ఉండాలంటే ఇతడికి మాత్రమే తగిన పిల్లయ్యా అనుకున్నారు. ఇతడు కూడా అసావప్యనవద్యాత్మ భైష్ణ్యా సముచితపతి. ఇతడు కూడా ఆమెకే తగిన భర్త. నిలబడకాలి. అక్కడ ఏమైనా ఒక పదమే ఉన్నది. పాపం శ్రీధరాచార్యుల వారు అక్కడ ఏవేది షడవధారణ అని ఏవాపదాన్ని 6 సార్లు అన్వయించుకుని ఇతడికే భార్యగానే రుక్మిణియే తగియే ఉంటుంది అని ఇట్లా వ్యాఖ్యానం 6 పదాలకి కూడా ఏవశబ్దాన్ని అన్వయించమన్నారు. ప్రింట్ చేసే వాళ్ళకి ఈ అవధారణలు దానికి ఉదాహరణగా కూడా గ్రహం సమావేశి అని ఉదాహరణ ఇచ్చారు మీమాంసా శాస్త్రంలో. గ్రహాన్ని తుడుస్తాడు అని. గ్రహాన్ని తుడవడం ఏంటండి? ఎట్లా తుడుస్తారు? మీరు ఎప్పుడైనా చూసారా గ్రహాన్ని తుడవడం? అందుచేత వాళ్ళు ఏం చేశారు, గృహం సమావేశి అని దిద్దేశారు. ఇల్లు తుడుచుకుంటారు అని. ఆగది తుడవాలి, ఈ గది తుడవాలి, ఆగది తుడవాలి, ఇల్లు తుడవనే వాటికి అన్ని గదులకి వస్తుంది కదా అని దిద్దేశారు. ఆయన ఉద్దేశం అది కాదు. యజ్ఞంలో గ్రహములన్నీ ఉంటాయి, పాత్రలు. వాటిని తుడవాలి అని అన్నప్పుడు ఏకవచనం ఉంది కదా, ఒక గ్రహాన్ని తుడవాలా అన్ని గ్రహాన్ని తుడవాలా అన్నప్పుడు అన్ని గ్రహాన్ని తుడవాలి అని చెప్పి ఆవృత్తి చెబుతారు ఈ వాక్యాన్ని అని ఆ రకంగా సమన్వయం చేయాలని చెప్పాడు ఆయన వ్యాఖ్యానం. సరే, అది తిరిగి ముద్రంలో చేశారు. ఏం చేస్తాం? అప్పుడే 50 సంవత్సరాలకు పూర్వమే ఇట్లాంటి తప్పుడు ముందు ఉన్నాయి. సరే, ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు అనుకున్నారు బాగానే ఉంది. ఏమయ్యా, పెళ్లి కొడుకుని అక్కడ సిద్ధం చేశాం, ఈ పెళ్లి కొడుకు ఈ అమ్మాయి పెళ్లి వాళ్ళని మీరు అనుకుంటున్నారు, మీరు చేసే ప్రయత్నం ఏమైనా ఉందా అని. అంటే వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు ఏమిటయ్యా అంటే ఎది కించిత్ సుచరితం తేన దుష్టస్త్రీలో ఒక గుర్తు. ఇందాక ఆ రుక్మిణీదేవి అనుకున్నట్టుగానే మేము పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏదైనా మంచి పని చేసి ఉంటే జగత్తులో దానివల్ల త్రిలోకైనటువంటి పరమాత్మ కాస్తైనా సంతోషించి ఉంటే మమ్మల్ని అనుగ్రహించాలి. ఏమిటయ్యా అనుగ్రహించడం అని ఈ రుక్మిణీదేవి యొక్క పాణిగ్రహణం శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే చెయ్యాలి అని కోరుకున్నాక వాళ్ళ పూర్వపుణ్యాలన్నింటినీ ఆరంభం చేసేసి ఒకసారి ఎవడైనా రూపాయలు పెట్టేస్తారు కానీ ఈ పుణ్యాన్ని ధారపోయాడంటే ఎవడు సిద్ధపడలేడు. ఎంత ఉందో తెలియదు కదా, ఎన్ని జన్మలకు సుఖాన్ని కలిగింపజేసే పుణ్యం ఉందో దానంతా ఇచ్చేస్తామా? అయినా సరే ఇచ్చేస్తున్నాం అంటారు. సరే, ఈ స్థితిలో మొన్నటి పొద్దున్నే అంబికాలయానికి బయలుదేరింది. ఆ మౌనంతో కూడుకున్నటువంటి రుక్మిణీదేవి చెక్కులైనా లేవు చేతిగా కాలేదు. ఆ చుట్టూ కూడా ఆర్మీ, లేడీస్ ఆర్మీ ఉందన్నమాట. ఇక్కడ మంచి పకడ్బందీ అని కత్తులు పెట్టుకున్నవాడు ఒకళ్ళని దగ్గర పెట్టారా అంతఃపుర స్త్రీ ఆమె. సరే, ఆ తర్వాత రాజభటులు ఉన్నారు. మంచి ఆయుధాలు చేత పట్టి ఖడ్గాలు వరల్లో లేవు, ఇలా పట్టుకుని నుంచున్నారు మొత్తం అందరూ కూడా. సరే, మృదంగ శంఖారాలు అవుతున్నాయి. ఆ స్థితిలో చరిత్రతో కూడుకున్నటువంటిది ఆ బ్రాహ్మణ స్త్రీలు కూడా ఆ అయ్యమ్మను బయలుదేరి దేవీ సదనానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆచమనం చేసి ఆ అంబికాలయంలోకి వెళ్ళి అక్కడ బాగా బుద్ధురాంగులైనటువంటి 50-20 సంవత్సరాలు వచ్చిన విప్రపత్నులు ఆమె చేత పూజ చేయించారు. రెండో గుర్రాన్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే వాడి మధ్యలో ఒక ఆవిడతో ఏం మాట్లాడతాడో అని భయం. అంత రక్షణ అన్నమాట వాడికి. ఆ అమ్మవారికి నమస్కారం చేయించారు. భవపత్ని భవాన్ గీతాం, శంకరుని యొక్క భార్య, శంకరునితో కూడుకొనిన ఆ గౌరీదేవిని పూజ చేయించారు. ఆవిడ నమస్కారం చేసింది. అంబికానికి నమస్కారం, నీ సంతానంతో కూడుకున్నటువంటి పరిపూర్ణమైన నీ స్వరూపానికి, భర్తతో కూడుకున్న నీ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాం.
అయితే ఏమిటి ఇప్పుడు కోరిక అంటే భూయాత్మజన్మే భగవాన్ కృష్ణ కృష్ణ పరమాత్మ నాకు భర్త కావాలి, దాన్ని అనుమతించవలసింది. సరే, అనేకమైనటువంటి జలాలు, గంధాలు, అక్షతలు, ధూపాలు, వస్త్రాలు, పుష్పమాలికలు, భూషణాలు, ఇలా ఉపహారాలు, దీపావళులు, వీటన్నింటి చేత విప్ర స్త్రీలు, ఆమె భర్త కలిగినటువంటి సువాసని స్త్రీలు వారిని చక్కగా పూజ చేయించారు. తర్వాత లవణం, అప్పాలు, తాంబూలం ఇవన్నీ కూడా ఇచ్చి వారిని కూడా గౌరవించింది. కూడా ముని వ్రతాన్ని విడిచిపెట్టింది, అయిపోయింది. ప్రసాదం శ్రీసాగని అయిపోయింది. ఇంకెందుకు వ్రతాలు నియమాలను వెంటనే ఎదురు వచ్చింది. వస్తూనే ఆ అంబికాగ్రహంలోంచి పైకి వచ్చి ప్రగృహ్యపాణిన భుజాహం, ఓ స్నేహితురాల్ని ఉంగరాలతో కూడుకున్నటువంటి ఆ చేతితో ఇలా పట్టుకొని పెట్టారు. చేతితో కూర్చుని సరదాగా బయలుదేరి వచ్చినట్టుగా తన యొక్క సౌందర్యాన్నంతని కూడా మహావీరుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మకు సందర్శింప చెయ్యాలి అని ఉద్దేశం. వచ్చి ఉంటాడు, వచ్చాడు కదా ఇలాగాను అని చెప్పేసి కుండలమండితమైనటువంటి ఆ ముఖస్వరూపంతో నడిచి చక్కనైనటువంటి వడ్డానాలన్నీ కట్టారు. జుట్టు వచ్చి తలంటుందేమో ముఖం మీద పడుతుంటే ఇట్లా ఎడమ చేతి గోడలతో అలా తీసుకున్నది. ఒక్కసారిగా తలకాయ ఎత్తి అలా చూసింది. ఆమె చూస్తూ ప్రతి వాళ్ళు నన్నే చూస్తుందని భావిస్తున్నారు వాడి పాపం. ఆవిడ వెతుకుతోంది కృష్ణ పరమాత్మ కోసం. చూచింది, ఆమెతో నిమ్మనిమ్మగా నడుస్తోంది అనమాట. ఆ స్వరూపం చూసినటువంటి వారిని పాపం ఈ మహారాజులందరూ కూడా ఆమె యొక్క చిరునవ్వు, ఆ ప్రేమమైన చూపులు ఇవన్నీ చూసేటప్పటికి వాళ్ళకి మనస్సులన్నీ హరించిపోయాయి. చేతులు ఆయుధాలు కిందపడిపోయినాయి. ఏనుగుల మీద వాళ్ళు ఏనుగుల నుంచి, రథాల మీద రథం నుంచి, గుర్రాల మీద గుర్రం నుంచి కిందపడిపోతున్నారు. పడిపోయిన తర్వాత మళ్ళీ లేచి చూద్దాము అన్నంత వ్యవధి లేదు. ఇక్కడి నుంచి ఎలా కనబడుతుంది, ఆ ఏనుగు కింద నుంచే ఇలా చూస్తాం, రథాల కింద నుంచే ఇలా చూస్తాం అని ఇట్లా చూసేస్తున్నారు తప్ప వాళ్ళకి శరీరం కూడా తెలియటం లేదు. అట్లాంటి స్థితిలో విష్ణుమూర్తికి తన యొక్క శోభనంతుని కూడా ప్రదర్శిస్తూ ఉండేది. నిమ్మడంగా నడుస్తుంటే ఆ ఎడచేతితో విష్ణుమూర్తిని వెనక్కి తీసుకుంటూ ఆమెను చూస్తే ఆమె నడిచి వస్తుంది. కృష్ణ పరమాత్మ కనపడేటప్పటికీ ఈవిడ మార్గం గమనం రోడ్డు నుంచి ఇలా వెళ్ళాలి మామూలుగాను. ఈవిడ మార్గం ఎట్లా ఏర్పడింది, ఆ రథం అక్కడి నుంచి ఇట్లా ఎలా వస్తుందో దాన్ని చూసుకుని అసలు ఆ పక్కగా అలా నడవడం ప్రారంభించాడు. ఆయన కూడా చూశాడు. వెంటనే రథాన్ని తోలాడు, ఎదురికి తీసుకొచ్చాడు. వచ్చేటప్పటికి అక్కడికి వచ్చింది రుక్మిణీదేవి పక్కకు చెయ్యుతున్నాడు, పైకి లాగాడు, కూర్చున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతుంటే కింద పడిపోయినటువంటి వాళ్ళు ఆయుధాలు పుచ్చుకోవాలి, అక్కడ రుక్మిణీదేవి ఎత్తుకుపోతున్నాడు. ఈ దృష్టి ఏం లేదు కానీ ఆమెనే చూడడం కోసమని ఎక్కడ కనబడుతుందో ఎక్కడ మానేస్తే కనబడదు అన్నట్టుగా అలాగే చూస్తుండిపోయినారు. ఎంతవరకు రథం వెళ్ళిపోయే వరకు కూడా ఆ రథం చివర కనబడే వరకు ఆ రథం వరకు ఉందా రథాన్ని చూస్తున్నాను. ఇదే వీళ్ళది ఇక్కడ వ్యామోహ స్వరూపం అన్నమాట. ఆ తర్వాత కృష్ణుడు శత్రువులందరూ చూస్తూ ఉండగా నక్కల మధ్యలో నుంచి సింహం తన భాగం పట్టుకెళ్ళిపోయారు అన్నారు. అప్పటికి వీళ్ళకి రథం కనబడదు. అదేంకా పొరపాటైపోయింది, కృష్ణుడు ఎత్తుకుపోయినాడు రుక్మిణిని. అప్పటికి స్పృహలోకి వచ్చారన్నమాట. వెంటనే ఇది తమ పరాభవం అనుకున్నారట, సహించలేకపోయినారట. వెంటనే ధనుస్సులు చేతపట్టి ఆయుధాలు చేతకొచ్చి బయలుదేరుతున్నారు. అది ఎలా వీళ్ళ దృష్టిలో ఏమిటంటే సింహాల యొక్క భాగాన్ని లేడి పిల్లలతో పోయినట్టుగా ఉంది అన్నారు. ఇది శ్రీమద్ భాగవతే దశమస్కందే పంచాశతమోధ్యాయ శ్రీకృష్ణార్పణ స్తోత్రం పరిక్రాంత అన్వీర్ శతకాముక శ్రీశుకుల వారు చెబుతున్నారు. రాజా వీళ్ళందరూ కోపగించినటువంటి వాళ్ళని ధనుసులు చేతబట్టి శ్రీకృష్ణుని అనుసరించి బయలుదేరారు. బయలుదేరితే కృష్ణుడి దాకా వెళ్ళనిస్తారా? బలరాముడు వచ్చాడు కదా, ఈ సైన్యాన్ని వీటిని దాటిపోయి కృష్ణుడికి ఈ సైన్యానికి మధ్యలో ఉంటున్నాడు. రండిరా అన్నాడు. ఆ నాగలి ఉన్నది, నాగలితో యుద్ధం చాలా విచిత్రంగా ఉంటుంది అన్నమాట. నాగలితో యుద్ధం ఏమిటండి అంటారు, ఏం లేదు. ఆ నాగలిని ఎంత కావాలంటే అంత పురుగు వస్తుంది, ఎంత కావాలంటే అంత ఈ వంశం పెరుగుతుంది. ఆ ఎదురున్న మనుషుల్ని చూస్తాడు, ఆ సైన్యాన్ని ఇట్లా లాగుతాడు. మొత్తం అక్కడ ఉన్న వలసంతా కూడా దాంతో వస్తుంది. చేతిలో రాకలి ఉంటుంది, అంటే ఆ కాడి ఆ చేతిలో ఉంచుకోవడం. కొబ్బరికాయలు కొట్టి వాళ్ళని ఎరగరు. ఆ కొబ్బరి వ్యాపారులు ఏం చేస్తారంటే కొబ్బరికాయల్ని ఇట్లా రాశిగా పోసుకుని అందేటట్టుగా ఈ కొబ్బరికాయలు తీసుకుంటూ ఉంటాడు గదిలో. అంతే పరిస్థితి.
ఇలా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అట్లా మొత్తం వాళ్ళందరినీ వీడు చూసేయడం ప్రారంభించాడు. ఇంతట్లో ఈ రుక్మిణి అనేటటువంటి వాడు ఏం చేశాడయ్యా అంటే వాడికి కోపం వచ్చింది. మా చెల్లెల్ని ఇంతమంది ఉండగా చూసేసి అడుగుపోతాడా వీడు, రుక్మిణీదేవి కృష్ణుల్ని సంహరించి రుక్మిణీదేవిని మళ్లీ నగరానికి తీసుకొస్తే తప్ప నేను నగరంలో అడుగు పెట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. పాపం జీవితంలో మళ్ళీ ఇప్పుడు ఆ భీష్మ మహారాజు గారి వెదర్భపురానికి రాలేదు వాడు, ప్రతిజ్ఞ కదా మరి. సరే వెనకాలే బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి యుద్ధం చేశాడు. కృష్ణుడు నవ్వుతూ ఈమె భయపడుతోంది, పాపం సైన్యాలు వెనకాల వచ్చేస్తున్నాయి అంటే ఈయన అంటాడు, మీ ఆ మాటలలో పొందికన్నమాట, మీ వాళ్ళందరూ యాదవులు వచ్చారు ఎక్కడికన్నా, మీ వాళ్ళు ఎలా అయ్యేవాడికి అంటే మాదానమే కదా, ఇప్పుడు ఇతరులు వచ్చేసాం, మాదానం అయితే మీ వాళ్ళే అవుతారు ఈ బలరాముడు వీళ్ళందరూ కూడా, వాళ్ళు చూసుకుంటారులే ఆ పరిస్థితిని, మనమేం మాట్లాడక్కర్లేదు అన్నారు. గరుడు, సంకర్షణుడు ఈ మొదలైన యాదవులందరూ కూడా శత్రువుల యొక్క ఆ పరాక్రమాన్ని చూడకుండా వాళ్ళని శుభ్రంగా గుర్తువేయడం ప్రారంభించారు అని. ఆ తర్వాత రథులు, గజములు, అశ్వికులు ఇలాంటి వీరులందరూ కూడా కోట్ల మంది మొత్తం వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ గమనించేసేసారు. సరే అటువంటి సమయంలో వీళ్ళందరూ ఓడిపోయినారు, బలరాముడి దగ్గర ఏమీ చెయ్యలేకపోయారు. ఆ సమయంలో శిశుపాలుడి దగ్గరికి వచ్చి పాపం వాడు వీడు గంగెట్టుకు పోయి ఉన్నాడు, వెళ్ళాలని ఎత్తుకుపోయారు అంటున్నాడు. వీడు కాబోయే భార్య కానీ అయిన భార్య కాదు, వీడనుకున్నాడు తప్ప ఆమె అనుకోలేదు. పరమేశ్వరుని ఎక్కలేదు అసలు కానీ కాదు. సాక్షాత్తు భూలోకంలో వదిలిస్తే వీడిని వదిలిస్తుందా, పరమాత్మను వదిలిస్తుంది తప్ప. సరే రేపు కంగారు పడుకురా అన్నారు. ఏమిటి ఈ ప్రియాప్రియ సంయోగములు వియోగములు అనేటువంటివన్నీ కూడా దైవ నిర్మితమై ఉంటుంటాయి. ఆ వాటి గురించి మనం బాధపడక్కర్లేదు. లోకంలో కర్రబొమ్మను తయారు చేసేవాడు ఆడిస్తుంటాడు, చూసారా నాట్యం ఆడించేవాడు, అట్లాగే మనమందరం ఆడుతూ ఉంటాం. ఇది ఈశ్వరుని యొక్క ప్రాధాన్యంలో ఉన్నటువంటి జగత్తంతా కూడా ఏదో దుఃఖం పోవాలి సుఖం కావాలి అని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ అవి జరగడం మాత్రం వాటి వల్లే జరుగుతుంటాయి. నేను చూడు 17 పర్యాయాల కృష్ణ పరమాత్మ మీదకు 23 లక్షల పడిన సైన్యంతో వెళ్ళినటువంటి వాడిని 18వసారి విజయం నాకే వచ్చేసింది. చూసావా అన్నాడు. ఒక్క సైన్యం కూడా ప్రపంచం పారిపోయాడు. పారిపోతే విజయం వచ్చిందని అనుకుంటున్నాడు, ఎందుకు పారిపోయాడో వీడికి తెలియలేదు. సరే దైవయుక్తమైన కాలం వచ్చే మనము విజయాన్ని పొందుతాం. నేను ఓడిపోతే బాధపడను, నెగ్గితే హర్షాన్ని పొందను, చూసావా నేను ఎలా ఉన్నాను అన్నాడు. అలవాటైపోయింది. వెంపకాయలు తిన్నాం అలవాటైపోతే మరి ఎన్ని రోజులు పెట్టినా వీడి ఒట్టిగా తగలి ముద్దుబారిపోయింది చర్మం, అట్లా అయిపోయింది వీడు బతుకు. సరే మేము ఎప్పుడో ఒకప్పుడు జయిస్తామయ్యా అని చేత అని శిశుపాలుడికి పాపం వాళ్ళు చాలా ధైర్యాన్ని చెప్పారు. సరే ఇంకా ఏం చేస్తారు, సావగా మిగిలిన సైన్యంతో వాళ్ళందరూ వాళ్ళ పట్టణానికి వెళ్ళిపోయినారు జరాసంధుతో సహా. అయితే ఇక్కడ తన చెల్లెల యొక్క వివాహం ఇట్లా అయింది అని చెప్పేసి రథం మీద బయలుదేరి ఈ రుక్మి అనేటువంటి పెద్దవాడు కృష్ణుడి దగ్గరికి తోలబోయి మా రథాన్ని అన్నాడు. కృష్ణుడి దగ్గరికి తోలడానికి ఆయన ఆగితే దొరుకుతాడు తప్పిస్తే, లేకపోతే దొరికేస్తాడు వీడికి. ఆ వేగంలో వీళ్ళు వెళ్ళగలరా అసలు? పైగా శైత్య సుగ్రీవ మేఘపుష్ప ఉదాహరణ స్వర్గంలో వైకుంఠంలో ఉండే గుర్రాలేదు. సరే బయలుదేరి వెళ్ళారు. అక్కడ గోపాల యొక్క మరబలాన్నంతరి దూరం చేసేస్తాను అని మొత్తం మీద కృష్ణ కృష్ణ అంటూ ఆగ్రాబాయి వస్తున్నారు అనుకున్నాడు. సరే పోయి వాటి సరదాలు తిరుగుదాం అనుకున్నాడే. కొంచెం నెమ్మదిగా రథాన్ని చదువుతున్నాడు. సరే కృష్ణుడిని 3 బాణాలతో కొట్టాడు. యాదవ కొర కలంకమైన వాడు అనుకున్నాడు. కాకి హవిస్సును పట్టుకుపోయినట్టుగా మా రుక్మిణీదేవిని పట్టుకుపోతున్నావా అన్నాడు. నీ మలాన్ని పోగొట్టేస్తానన్నాడు. ఓరి మందుడా అన్నాడు. రుక్మిణీదేవిని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. విడిచిపెట్టడం కోసం ఆయన దూరం వచ్చింది. సరే అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశారు, ఒక్కసారి అటుకేసి రథాన్ని నడిపిస్తూనే వెనక్కి తిరిగి ఓ బాణాన్ని ప్రయోగించేప్పటికీ వీడి చేతిలో ధనుస్సు కాస్త విరిగిపోయింది. ఇంకేం చేస్తాడు, అటు తర్వాత 8 బాణాలతో వాడి గుర్రాలని, 2 బాణాలతో సారథిని, 3 బాణాలతో ధ్వజాన్ని ఛేదించేసేసారు. కింద పడ్డాడు. మీరు చేసేది ఏం లేదు. ఇంకో ధనుసు తీసుకున్నాడు పాపం. ఆ తర్వాత 5 బాణాలతో కృష్ణుడు పెట్టాడన్నారు. ఆ ధనుసు అయిపోయింది. ఇంకో ధనుసు తీశాడు, దాన్ని కృష్ణుడు ఛేదించేసేసాడు. ఇంకా బాణాలు ప్రయోగించకుండానే. ఆ తర్వాత ఈ రుక్మి కృష్ణుడిని సంహరించాలనేటువంటి కోరికలో పరిగం పక్షం సోలం ఖడ్గం ఇలాంటి ఎన్నో ఆయుధాలు ప్రయోగించాడు. అవన్నీ కృష్ణ పరమాత్మ వేసే బాణాలతో పోతున్నాయి. అప్పటికి ఏమైనా సరే లాభం లేదని చెప్పి రథం మీద నుంచి ఉరికేసేసి ఖడ్గాన్ని చేతితో కూర్చుని కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళారు. ఆయన బాణాలతోటి వీటి చేతిలో ఖడ్గాన్ని చర్మని కూడా
ముక్కలు ముక్కలుగా తెలసహ అని వర్ణిస్తారు. నువ్వు ముక్కలంత ముక్కలుగా కొట్టేయడం ప్రారంభించారు ఆయుధాన్ని. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ కృష్ణుడు ఆ వారిని పట్టుకుని ఖడ్గం తీశాడు, తలకాయ నరికేస్తాను. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఆ రుక్మిణీదేవికి మన పుట్టింటి వారిని కూడా క్షేమంగా చూచే పిల్ల అని చెప్పి వర్ణించింది కదా వేదం. మరి వేదం చెప్పిందా నాకు కూడా పాటించకపోతే ఇలాగా ఒకసారి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడి యోగేశ దేవదేవ మహాభుజ ఇద్దరు సోదరుడయ్యా నాకు అంటే అర్థం చంపద్దు అని. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ ఆవిడ వణికిపోతుంటే పాదాలు పట్టుకున్నటువంటి ఆ స్వరూపాన్ని చూసి కొత్త పెళ్లి కూతురు మొట్టమొదటిగా అడిగిన కొద్దిగా తెలుస్తుందా, సరే చంప, కానీ యుద్ధంలో చేయవలసినటువంటి శత్రు వధే కదా, కాబట్టి వీడిని రథకాన్ని వధ చేస్తాను అన్నాడు. కర్రతో ఆ రథానికి ఉంటుండేటువంటి స్తంభం ఉంటుంది కదా, 4 వల్ల స్తంభాలు ఉంటాయి కదా, ఇట్లాగా ఓ స్తంభానికి వస్త్రంతో కట్టేశాడు. తాళ్ళు గట్లా అక్కడ ఏమొస్తాయి మీరు పాపం, ఆ పై ఖండువాతోటి వాడి ఖండువాతోటి వాడిని కట్టేశాడు. కట్టేసేసి ఈ శ్మశ్రు కేశ స్వరూపం మొత్తం అంతా కూడా, శ్మశ్రులు అంటే వీటిని అంటారు, కేశములు అంటే వీటిని అంటారు. వాటి లక్షణాలు ఉన్నాయి ప్రత్యేకంగా. సరిగ్గా సగం భాగం కాపీ తీసినట్టుగా తీసి ఈ పక్క భాగం మొత్తం అంతా తీసేశాడు, ఈ పక్క భాగం అంతా అక్కడే పెట్టేసేసాడు. చాలా అందంగా ఉంటాడు కదా ఆ సమయంలో, అట్లాంటి వాటిగా చేశారు. ఆ తర్వాత బలరాముడు ఆ శత్రు సైన్యానంతని సంహరించినటువంటి వారి వచ్చి ఈ బద్ధుడై ఇంచుమించుగా చేసినంత పని ఎందుకు పాపం చెప్తుంది. ఆ స్వరూపాన్ని చూసి కృష్ణ పరమాత్మ తిరిగి ఓ కృష్ణ ఇలా చేయడం న్యాయమానికి ఏమైనాను మంచి చెడ్డ అక్షరం లేదా, బావగారు అవుతాడు ఇట్లా చేస్తావా, పైగా కేశవసం అనేటువంటిది సాగు కంటే పెద్దది అని చెప్పి కేకలు పెట్టారు. కేకలు పెట్టి వైరూప్యకరణం అంటే వికార రూపంగా తయారు చేయడం అనేది స్నేహితులకు వదలండి. అట్లాంటి పని చేస్తావా అమ్మా రుక్మిణి, పాపం కృష్ణుడు ఏం చేయకపోనుకో, కానీ యుద్ధంలోకి వచ్చాక ఇదిగో ఆవేశాలు మీరు వస్తూ ఉంటాయి, ఏం చేస్తానంటావు అని ఆవిడతో వేదాంతం చెప్తున్నాడు. నీకు అసలు మంచి చెడ్డ లేదురాను ఎందుకు చెప్పినాను అని కృష్ణ పరమాత్మ కేసుకి దాఖలెడుతున్నాడు. చాలా సుకుమారంగా ఉంటుందా వృత్తాంత స్వరూపం అన్నమాట. అది ఆఖరి రోజున అవకాశం ఉంటే బాగా విస్తృతంగా వివరించి చెప్పుకున్నాను. దాన్ని క్షత్రియులకి ధర్మం ఇట్లాగే ఉంటుందమ్మా. వాడు తండ్రి అయినా కొడుకైనా ఎవరికి యుద్ధంలోకి వస్తే వాడిని త్వరగా తీసేస్తుంటారు. దీనికి కానీ ఆయన నయం ఏదో జుట్టుకు తీసేసినంత అంటే పెట్టాడు, అది త్వరగా తీసేస్తాడు. యుద్ధం అంటే అంతే కదా, యుద్ధం అంటే అట్లాగే ఉంటుంది అని ఇట్లా ఇద్దరికి కూడా సర్దుబాటు చెప్పి ఆ తర్వాత రుక్మిణి అజ్ఞానం చేత శోకాన్ని పొందుతూ ఉంటాం మనం. ఇవన్నీ పూర్వకర్మల వల్ల వచ్చేవే. వారు చిన్నప్పుడు ఏం పాపం చేశాడు, ఇంకో జన్మలో ఏం చేశాడు, ఇదిగో ఇలాంటి అవకాశం పొందవలసిన పరిస్థితి ఎందుకు చెప్పువాడికి. ఆ కృష్ణుడు రుక్మిణిని పట్టుకుపోతుంటే ఊరుకుంటే గొడవ లేకపోదు కదా, మాటలని అమ్మని చెప్పచ్చు కదా. అట్లాగే చెప్పాడు పాపం బలరాముడు పెద్దరికాన్ని గౌరవింపజేసుకుంటాడు. సరే మనస్సు స్థిమితంగా అట్టి పెట్టుకోమా, ఏం అయిపోలేదు కదా, ఎంత 3 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తాయి, ఏం ప్రమాదం ఉన్నది అని ఇట్లాంటి మాట మాట్లాడాడు. సరే ఆమె యొక్క మనస్సులో శోకం పోయేది. శిశువులు వారు చెప్తున్నారు, పరీక్ష మహారాజా బలరాముని యొక్క బోధన అనుసరించి రుక్మిణీదేవి శోకాన్ని విడిచిపెట్టి మనస్సు శాంతంగా అట్టేపెట్టున్నది. శత్రువుల చేత ప్రాణావశిష్టులైనటువంటి రుక్మి ఈ రూపకరణాన్ని స్మరించుకుంటూ నేను నగరంలో అడుగు పెట్టనన్నాను కదా, ఎప్పుడు కృష్ణుడిని చంపి రుక్మిణిని తీసుకొస్తే ఇప్పటికి కూడా అదే బుద్ధి పడిపోవాలి. ఆఖరికి కృష్ణ పరమాత్మ ఇప్పుడు ప్రద్యుమ్నుడికి తన కూతురునిచ్చి వివాహం చేసినప్పుడు కూడా ఈ భోజకటం చేసి ఉన్న నగరంలోనే ఉండిపోయాడు తప్ప అప్పుడు కూడా ఇదే ఆలోచన. సరే మొత్తం మీద నగరాన్ని నిర్మాణం చేసుకుని అక్కడ ఉన్నాడు తన కొడుకుని పరిపాలన చేయడం కోసం. ఈ విధంగా కృష్ణ పరమాత్మ రాజులందరినీ జయించి ద్వారకా నగరానికి వెళ్ళి అక్కడ యథావిధిగా పాంచరాత్ర దీక్షతో ద్వారకా నగరంలో 50 మంది కూడా ఈ 5 రోజులు అగ్గిపెట్టి వెలిగించడానికి వీల్లేదు, ప్రజలు వెలిగించడానికి వీల్లేదు, కాఫీ టీ ఉప్మాలు మొత్తం అన్నీ మా ఇంటి దగ్గరే అన్నారు అని కృష్ణ పరమాత్మ చక్కగా వివాహాన్ని చేసుకున్నారు. ఆ సమయంలో ద్వారకా నగరాన్ని చాలా గొప్పగా అలంకరించారు అన్నారు. వచ్చినటువంటి మహారాజులందరూ వచ్చారు. వాళ్ళందరూ ఏనుగు మన గుమ్మంలోకి వెళ్ళేటువంటి కారులో ఎక్కడ అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉంటుందా లేదా, సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణం విగ్రహాల రూపంలో చూస్తున్నాం. సాక్షాత్ కృష్ణ పరమాత్మ యొక్క వివాహాలు. సరే చెప్పవలసిందే ఉంది. ఇంకా అక్కడికి రాజకన్యకులు అందరూ ఆశ్చర్యపోయినాక అక్కడికి వచ్చిన వారందరూ కూడా కురు సంజయ్ కేకయ్య విదర్భాది మహారాజులందరూ కూడా ఆ రుక్మిణీహరణ వృత్తాంతాన్ని